Good evening, everybody. My name is Surabhi. We've started an organization called Advance India Initiative. This program predominantly focuses on building platforms like WhatsApp or Facebook or YouTube or Snapchat that are built outside of India but not India. మనం ఈ ప్రోడక్ట్స్ వాడతాం కానీ డేటా అంతా బయట దేశానికి వెళ్తుంది. అది మన ప్రైవసీని దెబ్బతింటుంది చాలా. యుద్ధం అనే ఒక సిచ్యువేషన్ వస్తే మన డేటా వాళ్ళు పెట్టుకొని ఎలాంటి యూజ్ చేయగలుగుతారు అనేది ఒక పెద్ద సమస్య. ఆ సమస్యని తీర్చడానికి అడ్వాన్స్ ఇండియా అనే ఒక కంపెనీ పెట్టడం జరిగింది. ఇది పెట్టడం వల్ల స్టూడెంట్స్కి కూడా మన స్టూడెంట్ ఇప్పుడు చూసుకుంటే యూత్ డస్ నాట్ హ్యావ్ జాబ్స్, రైట్? యూత్స్కి ఎందుకు జాబ్ లేదంటే మనం ఈ ప్లాట్ఫామ్స్ వాడుతున్నాం కాబట్టి. మనం ఈ ప్లాట్ఫామ్స్ ఇండియాలోనే క్రియేట్ చేసుకుంటే మన యూత్కి కూడా జాబ్స్ వస్తుంది. దట్ ఈస్ ద హోల్ మిషన్ ఆఫ్ క్రియేటింగ్ అడ్వాన్స్ ఇండియా. మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నా గో టు మార్కెట్ వచ్చేసి మినిమం ఒక 5 years పడుతుంది. ఇప్పుడున్న యువతను చూసుకుంటే ఎవరు వచ్చేసి టెక్నికలీ స్కిల్డ్గా లేరు. సో మనం వాళ్ళని ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు వాళ్ళు స్కిల్డ్గా లేరంటే కాలేజెస్, ఇది చెప్పొద్దో మనకు ఈజ్ నాట్ మై ప్లేస్, కానీ కాలేజెస్ వచ్చేసి స్టూడెంట్స్ని కరెక్ట్గా ట్రైన్ చేయడం లే. ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ తీసుకున్నా కానీ బేసిక్ జావా కోడింగ్ రావట్లేదు వాళ్ళకి. సో బేసిక్ జావా కోడింగ్ రాకపోతే వాళ్ళు ఎట్లా ప్రోడక్ట్స్ బిల్డ్ చేయగలుగుతాం? మన దేశంలో మన ప్రోడక్ట్ బిల్డ్ చేయాలంటే టాలెంట్ ఉండాలి కదా, ఆ టాలెంట్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే వీఆర్ హ్యావింగ్ టు హైయర్ పీపుల్, వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది మినిమం ఒక 5 years ప్రాసెస్. 3 years ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఫస్ట్ టెస్టింగ్ అయింది. ఇంకొక 2 yearsలో వీ విల్ గో టు మార్కెట్. యాన్యువలీ 1996లో పెట్టామండి స్వయాసిస్ ఒక ప్రస్తుతానికి 50,000 జాబ్స్ ఇప్పించి ఉంటాం. అంటే ఇండియాలో మాత్రం కాదు, సింగపూర్లోనే కానీ, దుబాయ్లోనే కానీ, ఆస్ట్రేలియాలోనే కానీ, అన్ని దేశంని కలిపి ఒక 50,000 మందిని వీ వుడ్ హ్యావ్ ప్లేస్ సోఫా. ఈరోజు ఇక్కడ ఇండియాలో ఇండియాలో వచ్చేసి 10 ఏళ్ళ నుంచి ఉన్నామండి. ఫస్ట్ యుఎస్లో స్టార్ట్ చేసాము. నేను కూడా ఫస్ట్ ఆ 2000 టైంలో వచ్చేసి యుఎస్కి పోయిందాన్ని. కానీ ఇప్పుడు మనం ఏ దేశానికి పోయినా ఇండియన్స్ని చూస్తే ఒక చులక చూపు అని ఉంటుంది. అది ఆలోచించి అది చూసి ఇండియాకి వచ్చేసాను నేను. సో 10 ఏళ్ళ నుంచి అయితే మేము ఇండియాలో ఉన్నాము. దాని ముందు వచ్చేసి యుఎస్, ఆస్ట్రేలియాలో. బట్ ఆ బిజినెస్ ఇంకా ఉంది, యుఎస్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. కానీ ఇప్పుడు ఇండియా కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఒక ఏడాదికి ఒక 5,000 మందికి ఇస్తామండి.